మూవీకి వెళ్తున్నా. యాక్చువల్ గా ఒక మూవీ బదులు మళ్ళీ ఇంకో మూవీ ఆనంద్తో తీపిచ్చా. ఆ మూవీ వద్దు, ఈ మూవీకి వెళ్దామని. ఏ మూవీ తెలుసా? చావా. చచ్చిపోవా లేదా అన్నట్టు అది చావా అంటే నాకు అలా వినిపిస్తుంది. శ్రీ చావా చావా అని చెప్తే అదే మూవీ నేమ్, హిందీ మూవీ నేమ్. విక్కీ కౌశల్ కోసం వెళ్తున్నాం. మొన్నేమో అది హీరో యాక్టింగ్ కోసం, మళ్ళీ సేమ్ అదే. ఈవేళ కూడా హీరో కోసమే వెళ్తున్నాం. ఇప్పుడే నా వర్క్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాను. ఇక్కడ పిక్ చేసుకున్నాడు. కనీసం ఏం తెలియలే, కనీసం ఏమైనా వండుదామని కూడా లేదు శ్రీ నీకు. నాకు శ్రీ నాకు కదులుతూ ఉన్నాం కదా కార్లో, స్టేబుల్ గా వస్తుందా? నేను చెక్ చేసుకున్నావు కదా, మళ్ళీ అడుగుతావు ఎందుకు క్వశ్చన్? అది గింబల్ ఉంది కదా. నేను ఎడిటింగ్ చేసే వరకు నాకు తెలియదు. ఇక్కడ బేసిక్ గా చిన్న స్క్రీన్ లో నాకు ఎలా తెలుస్తుంది? ఫోన్ లో చెక్ చేయాలి. ఓకే, సే సంథింగ్ టు మై వ్యూవర్స్. శ్రీ సే సంథింగ్ తో పోలి. అయ్యి బాబా, శ్రీ 2-3 days అయిందా నా శ్రీ? రాత్రంతా దగ్గు. హాట్ వాటర్ తాగాలి ఫస్ట్. హాట్ వాటర్ పొద్దున్న తాగా. నేను ఫుల్గా గొంతు అసలు గరగరలాడుతుంది. నా వాయిస్ ని కాస్త ఇగ్నోర్ చేయండి వీడియోలో, ఓకేనా? ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు? నువ్వు మాట్లాడమంటే మాట్లాడవు, కానీ ఇలాంటివి మాత్రం మాట్లాడతావు. ఫేస్ ఓకే. వీడియోస్ ఏమేమి చేయాలో ఈ మధ్య ఐడియా వస్తుంది అనమాట. నేను యాక్చువల్గా చాలా మాట్లాడదాం అనుకుంటున్నా మీ అందరితోని వీడియోస్ లో. అసలు నా గురించి ఏమి షేర్ చేసుకోలే. నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ వచ్చాక మీరు 1000 సబ్స్క్రైబర్స్ వెంటనే చేసేస్తే నేను ఆనంద్ కలిసి మీతో చాలా మాట్లాడతాం అనమాట. మా గురించి కష్టపడి ఆనంద్తో కూడా వీడియో చేపిద్దాం. అందుకని 1000 సబ్స్క్రైబర్స్ మీరు అందుకే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకెక్కడా మిస్ చేయను, ఇంకెక్కడా లేట్ చేయను. నా వీడియోస్ వారానికి ఒక వీడియో ఖచ్చితంగా పెట్టబోతా. నేను ఈసారి నుంచి ట్రావెల్ వీడియోసే కాకుండా, ఎక్కువగా ఎంజాయ్మెంట్ వీడియోసే కాకుండా, ఎక్కువగా డిస్కస్ చేద్దాం అసలు లైఫ్ లో ఏం జరుగుతుంది ఏంటి అన్నది. ఓకేనా? కీప్ స్మైలింగ్ ఆల్వేస్ లైక్ మీ. ఏం చెప్పారు సార్? ఈ వెనకట్లు మీకు ఇలాంటి వాళ్ళు ఉంటారు. మనం ఎంత మంచిగా మాట్లాడినా వెనకట్లు ఏదో ఒకటి అంటూ ఉంటారు. సో ఇగ్నోర్ దీస్ మెంబర్స్, ఓకే? ఇగ్నోర్ లైక్ దీస్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. సరే, మనం మూవీ గురించి తమ్నైల్ పెట్టి ఏవో మాట్లాడుకోవడం ఎందుకు? మూవీ అయితే విక్కీ కౌశల్ ఫేవరెట్ అయిపోయాడు. ఏంటి కత్రినా కైఫ్ పెళ్లి చేసుకున్న కాడి నుంచి నాకు ఫేవరెట్ అయ్యాడు. కత్రినా కైఫ్ పెళ్లి ముందంతా ఎప్పుడో ఆ మూవీ చూసాను, శ్రీ బూత్ మూవీ అనుకుంటా. అది ఒక్క దాంట్లో చూసి అంత అనిపించలేదు. తర్వాతే మరి తర్వాత నచ్చుతున్నాడు ఆ సాంగ్ తో బాతో అందులో నుంచి పిచ్చి అనమాట నాకు. సో బేసిక్ గా వెళ్లాల్సిన మూవీ జాబిలమ్మ నీకంత కోపమా ఆ సినిమా అనుకుంటా. కరెక్ట్ గా చెప్పలేదు, టైటిల్ తెలియదు, కానీ ధనుష్ డైరెక్షన్ లో సినిమా. కాకపోతే మళ్ళీ దానికన్నా ఇది ఎక్కువ ఇంకా పిచ్చి అయిపోతున్నా. ఇది చాలా బాగుందంటే వెళ్ళాలి అది ఇది అన్నట్టు. సో అందుకని మళ్ళీ అదొద్దు ఇది వెళ్దాము అని చెప్పన్నాను. ట్యూస్డే చెప్పాగా $5 అని, ఈవేళ $12 అనమాట. మేమిద్దరం బాగా మూవీ లవర్స్. కాకపోతే ఇద్దరం కలిపి చూసేది సినిమా థియేటర్ లోనే వెళ్లి చూసేది, అంటే ఇద్దరం కలిసి వెళ్లి చూసేది. ఇంట్లో అసలు ఒక్కటి నేను కొరియన్ డ్రామాస్ ఎంత ఇద్దరికి పిచ్చున్నా తను వేరేగా చూస్తాను, నేను వేరేగా చూస్తా. నేను చూసే వరకు వెయిట్ చేయను అనమాట. నాకేంటంటే ఓన్లీ ఒకటి కంప్లీట్ గా అయ్యే వరకు, మధ్యలో పనులు ఉంటాయి మరి అవి చేసుకుంటూ కూడా కవర్ చేస్తూ ఉంటా. దాని మీదే ఉండాలి. ఆనంద్ అలా కాదు, వెళ్ళిపోతాడు, ఇంకా వెయిట్ చేయడం అనమాట. నా గురించి ఏదో పెద్ద తీర్థయాత్రలు ఏవో ఉన్నట్టు పనులాగా అలా చూసేసుకుంటా, లేదా గూగుల్లో నవల్స్ చదివేయడం, ఇవే. ఇంకా ఏది పని వెయిట్ చేద్దాం, దీంతో కలిసి చూద్దాం అలా ఏం ఉండదు. కొరియన్ డ్రామాస్, చైనీస్, ఏ లాంగ్వేజ్ వదలడు ఈ బాబు. మల్టీ నేను ఓన్లీ జస్ట్ కొరియన్ డ్రామాస్. నాలాంటి వాళ్ళు ఫ్యాన్స్ ఉంటే చెప్పండి అసలు ఎవరెవరు దేని గురించి చూస్తారు? అందరూ అంటారు కొరియన్ వాళ్ళు అమ్మాయిలా ఉంటారు, అవి ఇవి. నేను అవే అనను. యాక్చువల్లీ నేను అంత ఎడిక్షన్ లేదనమాట నాకు. అబ్బాయిల కోసం నేను ఎక్కువ ఎందుకు చూస్తా అంటే, నాకు ఎప్పుడైనా ఏదైనా మూడ్ అవుట్ అయినా ఏదైనా అవి చూస్తుంటే అదొక స్మైల్ వస్తుంది ఆ ఫేస్ లో, ఒక హ్యాపీనెస్, అదొక తెలియని హ్యాపీనెస్, పీస్ ఆఫ్ మైండ్, రిలాక్సేషన్ కోసం నేను చూస్తాను. నాలాగా నిజంగా ఎవరెవరు ఉన్నారు నాకు కమెంట్స్ లో చెప్పియండి. నాలాగా అవును నిజమే ఇది అన్నట్టు.
ఎంత క్యూట్ గా లవిడవిగా అనిపిస్తారో అలా అందుకనే చూస్తాను అనమాట. నేను ఎప్పుడైనా రాత్రి పడుకునే ముందు నాకు ఎక్కువ దెయ్యం కథలు ఏమైనా వచ్చినా సడన్ గా ఏమైనా వచ్చినా ఏదో ఒక సీజన్ పెట్టుకుని కాసేపు ఇలా చూస్తూ నవ్వుకుని అలా పడుకుని పోతా. ఆనంద్ ఇంకా స్టార్ట్ చేస్తే ఇది నా పాప, ఇది నా పాప, ఇది నా పాప. ఏ అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి నా పాప నా పాప అని కూడా కొన్ని డ్రామాస్ అన్ని అలాగే ఇప్పుడు మొన్న ఏదో చూస్తున్నావు కదా, ఏం చూస్తున్నావు ప్రెసెంట్? స్టార్ట్ చేసాక లవ్ పెయిన్ ఏదో ఉంది, అయిపోయిందా? జస్ట్ 2 days బ్యాక్ 2 days బ్యాక్ శ్రీ నువ్వు నాతో ఇప్పుడు నన్ను చూడమన్నావు, నువ్వు చూడు ఇప్పుడే స్టార్ట్ చేశాను అన్నావు, ఏంటది? కానీ నేను చూసింది లేదు. అయిపోయింది, బాగుందా? ఆ హీరోయిన్ పేరు అదే కిమ్ బూబిల్ లవర్ కదా అది. అదే నేను మొన్న రీసెంట్ గా చూసింది ఏంటంటే, నేనే ఆనంద్ కష్టపడి చూడు చూడు అన్నా, ఇది ఆల్రెడీ అలాగే ఒక 3 episodes వరకు కలిసి చూసామేమో, 3-4 episodes తర్వాత మధ్యలో నేను బ్రేక్ ఇచ్చా పనులు ఉండడం వల్ల. ఆనంద్ కంప్లీట్ చేస్తాడు ఆ రోజు నైట్ 3 o'clock వరకు ఉండి. లవ్లీ రన్నర్ చాలా మంది అన్నారు, విక్కీలో ఉందన్నమాట, అది ఇంకా నెట్ఫ్లిక్స్ లోకి రాలే. విక్కీలో సబ్స్క్రిప్షన్ అయిపోతుంది అంటే ఆ రోజు అంతా చూస్తాడు ముందే. నేనైతే మొన్న కంప్లీట్ చేస్తాను అనమాట. సో గ్యాప్ ఇస్తాను నేను మూవీస్ నుంచి, అలా అలా కొరియన్ డ్రామాస్ వరకు వచ్చాను నేను ఏకంగా. సో ఈ బ్లాగ్ ఎంత వరకు ఉంటుంది ఏంటో తెలీదు. సో మూవీ అయితే ఎంజాయ్ చేద్దాం, ఎలా ఉందో మళ్ళీ చెప్తా. నేను ఏంటో రివ్యూస్ కూడా ఇచ్చేస్తున్నాను. సో ఈ బ్లాగ్ అయితే ఖచ్చితంగా నేను వెంటనే పెడతా. ఈ మూవీ వచ్చి ఎన్నో రోజులైంది, నువ్వు బ్లాగ్ పెట్టేసరికి లేదు నేను కాదు నేను ఇది 2 days లోనే పెడతాను, 2-3 days లోనే. ఎందుకంటే లో పెట్టిన ఈ సినిమా ఆల్రెడీ ఎప్పుడో రిలీజ్ అయింది. ఎప్పుడో దట్స్ ఓకే. మొన్నటి మూవీ అయితే జస్ట్ 1 day అయ్యింది కదా. మొన్న మూవీ 21st రిలీజ్ అయింది. బట్ నేను వీడియో పెట్టడం ఎర్లీగా పెడతా, ఎందుకంటే రివ్యూ త్వరగా ఇస్తే బెటర్. ఇది మరీ ల్యాక్ చేయకుండా ఉండడం బెటర్. మనం ఇప్పుడు వెళ్తున్నాం అంతే. అండ్ నేను ఎడిటింగ్ చేసినప్పుడు ముందు తమ్నెల్స్ అన్ని మంచిగా ఎడిట్ చేసుకుంటాను. నాకు నచ్చడం అంటే తమ్నెల్స్ చాలా టైం పడుతుంది. సో ఈ వీడియో మొన్న వెళ్ళాం కదా, ఏమైనా పిక్స్ దిగామేమో అనుకున్నా కానీ పిక్స్ దిగలేదు. తమ్నెల్ పోని ఎడిట్ చేద్దామంటే ఈవేళ ఖచ్చితంగా వెళ్ళి పిక్స్ దిగాలి. అవి మంచిగా వస్తే కాస్త ఎడిటింగ్ చేసి ముందే ఉంచుకుంటా. ఆ వీడియో ఎడిట్ చేసినా చేయకపోయినా ఫస్ట్ అయితే తమ్నెల్స్ ఎడిట్ చేసుకుని ఉంటే నాకు ఫాస్ట్ గా అయిపోద్ది వీడియో ఎడిట్ చేయడానికి. ఈ తమ్నెల్స్ పిచ్చి, నాకు కరెక్ట్గా ఇలాగే ఉండాలంటే అలాగే ఉండాలి. నేను కొద్దిగా అలా ఉన్నా ఇలా ఉన్నా మళ్ళీ పెట్టను అనమాట. మంచిగా ఉండి అది మంచిగా నచ్చే వరకు 100 సార్లు చూసుకోవడం. నా వీడియోస్ నన్ను నేనే చూసుకుంటా 100 సార్లు. ఎవరుంటారో నాకులాగా చెప్పెళ్ళాలి, చెప్పులేసుకెళ్ళాలా. నా వీడియోస్ అసలు మా హస్బెండ్ అయ్యుండి అసలు నేను గుర్చేస్తా ఇవాళ వీడియో అప్లోడ్ చేసిన తెలుసా అంటే, నేను చూసా అంటారు. ఏం చూడరు ఇక్కడ తప్ప, అందరూ వ్యూస్ చూస్తారు పాపం, అందరూ చూస్తారు అనమాట. అందరూ చూసి బాగుంది వీడియో, బాగుంది, నేను లైక్ కొట్టాను, మంచిగా ఉంది అని అందరూ చెప్తారు. ఫ్యామిలీ అవని, ఫ్రెండ్స్ అవని, ఎవరో ఒకరు. ఇక్కడ పక్కనే ఉండి చూడరు. పక్కన వాళ్ళు ఇలా ఉంటారు. మీ అందరి లైఫ్ లో ఇలాగే ఉంటారేమో. వీళ్ళగో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి సార్, ఏం చేయాలి? నా గొంతుకి ఇలాగే ఉన్నా మాట్లాడేస్తున్నాను బరబరలాడుతూ. ఈ రోజు ఏంటో కొద్దిగా మూడ్ బాగుంది, నాన్ స్టాప్. కఫ్ ఉంది, కోల్డ్ ఉంది. బేసిక్ గా బయటికి వర్క్ వల్ల వెళ్ళి రావటం వల్ల ఇది వచ్చింది. లేకపోతే అసలు నాకు ఉండేది కదా, ఇంట్లోనే కదా మొన్నటి వరకు మనం లేదు. ఈ మధ్య ఇలా కఫ్ కోల్డ్ బాగా పట్టుకుంది. రాత్రి అయితే అమ్మో రేపు నేను మార్నింగ్ 8కి లేగాలి ఇంకా అలవాటు చేసుకుంటా. రోజు నేను అనుకుంటున్నా ఈ 2 weeks 1 month నుంచి అవుతుంది. నేను యాక్చువల్గా డైలీ నాకు అలవాటు ఉంటది అనమాట, ఖచ్చితంగా వర్కౌట్స్ చేయాలని. ఏ పనిలో ఉన్నా నేను ముందు బీటెక్ అయిపోయి కూడా అలాగే చేసేదాన్ని. నా వర్కౌట్స్ అయితే ఎక్కడ మానేదాన్ని కాదు. వర్క్కి వెళ్ళినా లేకపోతే ఇంటికి వచ్చినా ఏదో ఒక 1/2 hour పెట్టుకునేదాన్ని. ఈసారి ఒక టైం టేబుల్. నేను వర్కౌట్స్ బాగా టైం టు టైం చేస్తేనే ఆ డైట్ సరిగ్గా ఉంటుంది అనమాట. లేకపోతే ఇష్టాసారంగా బయట తినడం అలా ఉంటది. డిసెంబర్ నెలలో చుట్టాలు ఎవరైనా ఉన్నా అలాంటి టైంలో పోతుంది, ఫెస్టివల్స్ టైంలో. బట్ మిగతా టైం అయితే పక్కాగా ఉండాలని చూసుకుంటా నేను. ఇదిగా ఫిట్నెస్ పిచ్ బాగా, డైట్ ఎలా ఉండాలి అది ఇది అన్నట్టు. సో ఇప్పుడు మళ్ళీ నా వర్క్ టైమింగ్స్ మారుతున్నాయి అనుకుంటున్నా, హోప్ఫుల్లీ. ఆ ప్రకారంగా మార్నింగ్ చేయను, మోస్ట్లీ నైట్ టైం చేస్తాను అనమాట. నైట్ టైం ఈవినింగ్ 6 కల్లా వచ్చినా 7 కల్లా వెళ్తా.
జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేస్తా. జిమ్కి వెళ్తే ఏదో కొద్దిగా మోటివేషన్ వస్తుంది. ఇంట్లోనే చేసేదాన్ని, వెయిట్స్ ఉన్నాయి ఇంట్లోనే. మొన్నటి వరకు ఇంట్లోనే ఉన్నప్పుడు ఓకే అనుకుని చేసేదాన్ని. ఇప్పుడు జిమ్కి వెళ్దాం, మోటివేషన్ తెచ్చుకుందాం మళ్ళీ అన్నట్టు జిమ్కి అయితే వెళ్తాం అనమాట. మా కమ్యూనిటీ జిమ్, దానికి మళ్ళీ కట్టక్కర్లా. కాకపోతే రష్ ఉంటారు, 2-3 అలా ఉంటుంటారు అనమాట. థ్రెడ్మిల్కి వచ్చి అలాగా వెయిట్ చేయాలి. అందుకే ఈ లోపు ఉన్నవేవో కంప్లీట్ చేసుకుంటున్నా. ఇది జస్ట్ మోటివేషన్కి కొన్ని డేస్. మీకు చూపిస్తాయి ఇంకా ఇక్కడి నుంచి వ్లాగ్స్ వస్తుంటాయి. నేను అసలు పర్సనల్గా ఏం చేస్తాను, డే ఇన్ మై లైఫ్ వీడియోస్, ఇలాంటివన్నీ. నేను ఫాస్ట్గా మాట్లాడతాను, ఏమనుకోకండి. అండ్ ఒక టాపిక్ మాట్లాడుతూ ఎటేటో వెళ్ళిపోతాం. మళ్ళీ ఎక్కడున్నానో అని వెతుక్కోవాల్సి వస్తుంది. ఇది యాక్చువల్లీ నా టీచర్ యూనిఫామ్ అనమాట. సో దీని మీద లేబుల్ ఉంటుంది నా పేరు. అదే అందుకే ఏం చూపించట్లేదు. దీని మీద ఇది వేసేసుకున్నా. ఇప్పుడే నా నాన్న పిక్ చేసుకున్నాడు. సో దీని మీద వెళ్ళిపోతున్నాం. మళ్ళా నైట్ 10 అయిపోతుంది. అసలు 10 కాదు, 7 అంటే 11 అలా అవుతుంది. ఈ మూవీలో వైలెన్స్ ఎక్కువ ఉందంట. మామూలుగా నేను ట్రైలర్ చూసాను మొన్న. రష్మిక ఇవి హీరోవి పెడుతున్నారు కదా, ట్రైలర్ చూసి తర్వాత బాగుందేమో అనుకుంటే 140 crores 150 crores ఇలా పెడుతున్నారు కదా ఒక్కొక్కరు స్టేటస్ లో. అదే హీరోస్ పెడుతున్నారు కదా, అలా పెడుతుంటే కరెక్ట్ గా అప్పుడు నేను మొన్న వెళ్ళాంగా మన సినిమాకి, డ్రాగన్ మూవీ. వదిన నాకు అడిగింది అనమాట, ఎలా ఉంది మూవీ, ఏంటి వెళ్ళాలా వద్దా అనుకుంటున్నాం అంటే, లేదు వెళ్ళు బాగుంది అంటే, చావాకి వెళ్దాం అనుకుంటున్నాం మేమని చెప్తే, ఆ మూవీ బాగానే ఉంది, కాకపోతే వైలెన్స్ ఎక్కువ ఉంది అన్నారు. మనకి బేసిక్ గా ఇలాంటి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవే. మా అమ్మాయిలకి, నాకు నచ్చుతుంది వైలెన్స్ ఉన్న అది కొద్దిగా విచిత్రం. నేనేంటో అబ్బాయిలాగా కొద్దిగా ఫైటింగ్స్ అవి ఇవి హైప్ సీన్లు ఉంటాయి కదా, అలాంటివన్నీ నచ్చుతాయి. నెక్స్ట్ మూవీకి వెళ్ళి అక్కడ కాసేపు కొంచెమే చూపించేసి తర్వాత అయిపోయాక రివ్యూ ఇస్తా, ఓకేనా? ఓకే, నౌ కమింగ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ చావా. మూవీ అయితే బాగుంది, కాకపోతే నాకు స్టోరీ కన్నా ఎక్కువ వైలెన్స్ ఎక్కువ కనిపించింది. వైలెన్స్ టూ మచ్. నేను అన్ని కళ్ళలో మూసుకుంటే ఇలా చూసా అని. నాకులాగా భయంగా ఎవరైనా ఉంటే చూసుకోండి, ముందే చెప్తున్నా. అంత భయంకరంగా టూ మచ్. నేను ఏ మూవీలో ఎంత దారుణంగా చూడలేదన్నమాట. హీరో యాక్టింగ్ చింపేశాడు, మామూలు చెప్పలేదు అసలు. మనల్ని ఇలా చింపేసి ఇక్కడ పక్కన కూర్చోబెడతాడు అనమాట. అంత బాగుంది ఆడ యాక్టింగ్ చూస్తే. యాక్చువల్గా నేను వాడు చూసి బాగానే చూస్తున్నా, ఏంటి ఎంత బాగున్నాడు అనుకో. కాకపోతే మూవీలో ఎవరు కనిపించలేదు. మెయిన్ హీరోదే ఎక్కువ. స్టోరీ కూడా నాకు నడుస్తున్నట్టు అనిపించలే. బేసిక్ గా హిందీ మూవీలో తీసుకెళ్ళమన్నా నేను. తెలుగులో వచ్చిందో లేదు నాకు తెలియదు, కానీ తెలుగులో ఉందా శ్రీ? సో హిందీలోనే అది ఫీల్ క్యారీ చేయగలం అన్నట్టు హిందీలోనే తీయమన్నాను. సబ్ టైటిల్స్ చదువుకున్నా అనమాట. హిందీ కొంచెం అర్థమవుతుంది, కానీ మరీ కంప్లీట్ గా ఫ్లోలో వెళ్తుంటే నాకు అర్థం కాదు. సబ్ టైటిల్స్ చదువుకుంటూ అలా చూస్తూ ఉన్నాను. బట్ నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ అంతా ఏదో అయిపోయింది, ఇంట్రడక్షన్ లోనే సగం అయిపోయిందేమో. సెకండ్ హాఫ్ నుంచి మెయిన్ స్టార్ట్ అవుతుంది. టూ మచ్ వైలెన్స్ ఉంది వాము. కానీ చూడాల్సింది ఇలాంటి సినిమాలు. నాలాంటి వాళ్ళకి నచ్చుతాయి. నేను అలా భయపడుతూనే చూస్తాను అనమాట ఎక్కువగా. సో బేసిక్ గా మూవీ పరంగా చాలా బాగా తీశారు. చాలా రా అండ్ రియలిస్టిక్ గా తీశారు. చాలా శ్రీ, ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ ఒపీనియన్. బాగుంది అంటే మూవీ మరాఠా ఎంపైర్ కదా స్టోరీ. నాకు సోషల్ స్టడీస్ గుర్తొచ్చింది. ఛత్రపతి శివాజీ వాళ్ళ కొడుకుది, అక్బర్, మొఘల్ ఎంపరర్, ఇవన్నీ మధ్యలో ఇది ఎలా కదా అది ఎలా కదా అని అడుగుతూ ఉంటున్నాను అనమాట ఆనంద్ని.
సో డీటెయిల్గా చెప్పాలంటే డీటెయిల్గా కాదులే కానీ మూవీ ఆల్రెడీ ఇది వచ్చి ఒక 2-3 వీక్స్ అయిపోతుందేమో ఈ మూవీ. నేను మొన్న ట్రైలర్ చూస్తూ వచ్చా. ఇది ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా నాకు తెలియలేదు. ట్రైలర్ చూసి సడన్ గా ఏంటి చాలా బాగా వెళ్తుంది మూవీ అన్నట్టు తీసుకురమ్మన్నా. బేసిక్ గా రష్మిక యాక్టింగ్ కూడా బాగా చేసింది అనిపించింది. ఏంటి ఈ మధ్యన పుష్పలో నుంచి యానిమల్ నుంచి బాగా డెవలప్ అయింది రష్మిక. యాక్టింగ్ బాగా చేసింది. హీరో ఆబ్వియస్ గా చెప్పక్కర్లే, హీరో సంగతి పక్కన పెడితే స్టోరీ ఎక్కువగా వెళ్ళలేదు అని నాకు అనిపించింది. చెప్పాలి అంటే స్టోరీ ఎక్కువగా లేదు. నాకు స్టోరీ మెయిన్ గా ఎక్కువగా చూపిస్తే నాకు నచ్చును. ఎక్కువగా వైలెన్స్, చంపడాలు, ఆ వారు ఇవే కనిపించాయి. కాకపోతే మరీ చాలా రాగా ఏంటి బాబు ఇంత దారుణమా అన్నట్టుంది. రియల్ గా మరి కొన్ని పెట్టే ఉంటారు మనకి సినిమాలో, కొన్ని యాడ్ చేసి ఉంటారు. ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది. అబ్బాయిలకు బాగా నచ్చుతుంది అమ్మాయిల కన్నా. ఇంట్లో హోమ్ థియేటర్ సెటప్ ఇవన్నీ ఉంటే గ్యారెంటీ పెట్టుకుని చూడండి. ఎందుకంటే మనకు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ తో ఉంటేనే బాగా నచ్చుతుంది అనమాట సినిమా పరంగా. దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. మీకు చాలా మాట్లాడే ఈ బ్లాగ్ లో. నెక్స్ట్ మళ్ళీ ముందు మాట్లాడుతూ ఉంటాను మీతో, అందరితో టచ్ లో ఉంటుంటాను. కమెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకండి, ఆ గంట కొట్టండి. నా వీడియోస్ అన్ని మీకు వస్తుంటాయి అన్నమాట నెక్స్ట్ నుంచి. నేను మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా నాకు అడగచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పెడతాను, కృష్ణ శ్రీ అని ఉంటుంది. శ్రీ ఎవరో కాదు, నేను శ్రీ అని ఆనంద్ పిలుస్తున్నా కదా, ఆనంద్ శ్రీరామ్. అగైన్ స్మాల్ క్లారిటీ. కృష్ణ శ్రీని అయితే ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లో. నాకు ఎక్కడ చేసినా నేను టెక్స్ట్ చేస్తా. కమెంట్స్ లో అయినా టెక్స్ట్ చేయండి. ఐ విల్ టెక్స్ట్ యూ ఆల్. ఐ విల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. ఇంకా నేను ఎలాంటి వీడియోస్ పెట్టాలో ఇవన్నీ కూడా నాకు పెడుతూ ఉండండి. వీఆర్ గోయింగ్ టు హోమ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.